చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మావయ్య గారు. ఇకపై భూమికి దూరంగా బ్రతకాల్సి వస్తుందనే బాధ మీకుండదు. మిమ్మల్ని తలుచుకుంటూ ఎప్పుడు మా పుట్టింటికి వెళ్లాలా అనే ఆతృత భూమికి కూడా ఉండదు. ఒకే ఊర్లో ఉంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు. కలుసుకోవడానికి దూరం వెళ్ళాలి, భారంగా వెళ్ళాలి అనే బాధ మనకెప్పుడూ రాదు. ఇప్పుడు ఈ హరిప్రసాద్ గారు నన్ను నా తమ్ముడిని వేరు చేయడానికి ఒక్కొక్క మెట్టు వేసుకుని వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు ఈ ఇంటిని కూడా ఎరగా వేసి నా తమ్ముడిని నాకు దూరం చేసేస్తారు. రాఘవ, మేం తీసుకున్న నిర్ణయం మీకు పెద్దగా నచ్చినట్టు లేదు. అబ్బే అదేం లేదండి. కానీ మాకు కూడా ఒక మాట చెప్పుంటే బాగుండేదే అని ఆలోచిస్తున్నాను. నాన్నగారు అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నారు రాఘవ గారు, అందుకే ఎవరికీ చెప్పలేదు. పోన్లేండి, మంచి నిర్ణయమే తీసుకున్నారు. మాధవా, మీ మామయ్య గారు నీకింకొక ఆస్తి కొనిపెట్టేసరికి నువ్వు ఎగిరి గంతేయాలి కాని ఉత్సాహంగా కనిపించకుండా ఉసూరుమని చూస్తావేంటి? ఈ వార్త వినగానే నీకు సంతోషంగా అనిపించట్లేదా? అబ్బే అలాంటిదేం లేదు బావా. రేపే గృహప్రవేశం అనుకుంటున్నాం. దయచేసి రేపెవరూ ఏ పనులు పెట్టుకోవద్దు. ఆలస్యం అమృతం విషయం అన్నారమ్మా. వెంటనే కార్యక్రమం కానిచ్చేద్దాం. రేపు గృహప్రవేశానికి అందరూ వేసుకోవాల్సిన బట్టలన్నీ ఈ కవర్లోనే ఉన్నాయి. రేపు అందరూ ఖచ్చితంగా ఇవే బట్టలు వేసుకోవాలి. అయితే ఫుల్ ప్లానింగ్ లోనే వచ్చారన్నమాట. రేపు ధూమ్ ధామ్ పండగలా చేయాలి. ఈ బాధ్యత అంతా నీ భుజాల మీదే వేసుకుని చెయ్యాలి శంకరం. అయ్యగారు, మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? మొత్తం నేనే దగ్గరుండి చూసుకుంటాను కదా. చూసేవా లేఖ్య, ఆ హరిప్రసాద్ పొగరు. ఇల్లు కొన్నామని చెప్పిందే కాకుండా మళ్ళీ అది మాధవ్కి ఇవ్వబోతున్నామని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. అలాంటి గొప్పలేనమ్మా ఏదో ఒక సమయంలో తిప్పలు తీసుకొచ్చి పడతాయి. వీళ్ల కథలో ఇంకే మలుపులు తీసుకొచ్చి పడతాయో చూద్దాం. ఈ హరిప్రసాద్ వ్యక్తిత్వం, వ్యవహారం అన్నీ చాలా తేడాగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా కుటుంబానికి ఏదో రోజు చేటు చేస్తుంది. ఈ అమ్మాయి మీ ఇంటి కోడలుగా వస్తే మీ కుటుంబం ముక్కలు చెక్కలవ్వడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. జాతకాలు కలవకపోయినా జీవితాలు కలుస్తాయనే నమ్మకం నాకుంది. అలేఖ్య వాళ్ళు చేసిన పనిని అన్నయ్య ఎందుకంత సులువుగా తీసుకున్నాడు? ఎందుకు వాళ్ళని తప్పు పట్టట్లేదు? అలేఖ్య మీదున్న ప్రేమ వల్ల అలేఖ్య చేసిన తప్పు అన్నయ్యకి కనిపించడం లేదా? అలేఖ్యని తన భార్యగా చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకోవడం వల్ల అలేఖ్య చేస్తున్న నేరాన్ని అన్నయ్య సులువుగా తీసుకుంటున్నాడా? ఏదేమైనా అలేఖ్య విరూపాక్షి చేసింది తప్పు. దానిని అన్నయ్య ప్రశ్నించాలి, వాళ్ళని నిలదీయాలి. వాళ్ళు చేసిన తప్పుకి ఏదో ఒక శిక్ష విధించాలి. అలాంటిది వాళ్ళు చేసిన తప్పును అసలు తప్పుగానే తను చూడడం లేదు. ఎవరని అడుగుతుంటే చెప్పరేంటి? చేతులు తాకాక కూడా మీకు ఎవరో తెలియలేదా? భూమి అని నేరుగా చెప్పలేకపోతున్నారా? మీరు భలేవారండి. అసలే నేనేదో టెన్షన్లో ఉన్నాను. ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నాను. హఠాత్తుగా వచ్చి కళ్ళు మూసి నాతో ఆటలాడుతూ ఉంటే ఎలా అండి? అదేంటి మాధవ్ గారు అలా అంటారు? కాబోయే భార్యాభర్తల మధ్య ఆ మాత్రం చిలిపి పనులు, సరదా సరదా వేషాలు ఉండవా ఏంటి? ఏమోనండి, అవేమీ నాకు తెలీదు. నేనేమైనా ఇంతకు ముందు 10 సార్లు పెళ్లి చేసుకున్నానా? కాబోయే భార్యతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని నాకు ముందే తెలియడానికి. అబ్బా, మనసు బాలేకపోయినా జోకులు మాత్రం బాగానే వేస్తున్నారు. మీకు జోకుల్లా ఉన్నాయా? ఇంట్లో జరిగే పరిస్థితుల్ని ఎలా చక్కబెట్టాలో, మున్ముందు రాబోయే ఇబ్బందుల్ని ఎలా ఆపాలో తెలియక నేను ఇబ్బంది పడుతూ ఉంటే మీరేమో చిలిపి పనులు, సరదా వేషాలు అంటూ ఏవేవో చెప్తున్నారు. అలా కాదు మాధవ్ గారు. లవర్స్లా అయినా, కాబోయే భార్యాభర్తల్లా అయినా
కాస్త సరదా సరదాగా ఉండేది ఈ రోజు మాత్రమే కదా. అదేంటి, ఎందుకలా? అంటే మర్చిపోయారా ఏంటి? మా నాన్నగారు కొత్తిల్లు తీసుకున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను పెళ్ళయ్యాక జంటగా మీతో అడుగు పెట్టేది ఆ ఇంట్లోనే కదా. అందుకే ఒక లవర్గా, ఒక కాబోయే భార్యలాగా మీతో ఈరోజు సంతోషంగా గడపాలనుకుంటున్నాను. సంతోషంగా గడపాలనుకుంటే ఏం చెయ్యాలో? ఏముంటుంది, తమరు టెన్షన్లన్నీ పక్కన పడేసి జరిగే విషయాలన్నిటి గురించి ఆలోచించడం మానేసి కాస్త శ్రద్ధగా సరదాగా నాతో మాట్లాడితే సరిపోతుంది. ఏమోనండి, అలా మాట్లాడడం నాకెప్పుడూ రాదు, చేత కాదు. అయ్యో మాధవ్ గారు, అసలు మీరు మనిషిగా పుట్టాల్సిన పదార్థం కాదండి. ఏ మట్టిగానో ఏ మానుగానో పుట్టుండాలి. అదేంటండి అలా అనేశారు? మరి లేకపోతే మనిషి అన్నాక కాస్త సరదా, సంతోషం, చిలిపితనం, కొంటెతనం ఇలా చాలా ఉండాలి. మీలో అలాంటివి ఒక్కటి కూడా కనిపించవు. ఏం చేస్తామండి, ఆ దేవుడు నన్ను ఇలా తయారు చేసి పడేశాడు. మరేం పర్వాలేదు. ఆ చిలిపితనం, ఆ కొంటెతనం మీలో నుండి ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఎలా బయటికి తీస్తారు? మీకొక విషయం తెలుసా? ఆడపిల్ల తలుచుకుంటే మగాళ్ళలో దాగున్న ఏ లక్షణాన్నైనా ఇట్టే బయటికి తెప్పించగలం. ఎలాంటి ఫీలింగ్ నైనా బయటికి తీసుకురాగలం. అమ్మో, అలా అయితే మీతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. అయ్యో బుద్ధావతారం, నేను చెప్పింది ఒక రొమాంటిక్ వేలో. అది కూడా మీకు అర్థం కాలేదు చూడండి. మీకు చేతులెత్తి దండం పెట్టాలి. మాధవ్ గారు వాళ్ళందరూ ఇంకా రాలేదేంటి? ఎప్పుడో బయలుదేరిపోయాం అన్నారు. ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? అమ్మా భూమి, వాళ్ళు ఇంకా రాలేదా? లేదు ప్రసాదు, అప్పుడెప్పుడో బయలుదేరామని చెప్పారు. ఇప్పటి వరకు రాలేదు. ట్రాఫిక్ ఉందేమోలే అమ్మా, వచ్చేస్తారులే. అదిగో మాటల్లోనే వచ్చేసారు. రండి రండి. హలో అండి. నమస్కారం అండి. నమస్తే. హాయ్. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఎంతకీ రాకపోయేసరికి ఇదిగో భూమి ఇలా వచ్చి ఎదురు చూస్తుంది. కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయం కదండి, అందుకే కాస్త రావడం ఆలస్యమైంది. సరే పదండి. పదండి. రండి పదండి. రండి. ఆగండి ఆగండి. ఇంటి నేమ్ బోర్డు మీద కూడా మాధవ్ పేరు పెట్టించాడంటే ఖచ్చితంగా ఈ హరిప్రసాద్ ఏదో ప్లాన్ మీదే ఉన్నాడు.